హాయ్. హలో. నమస్తే. అందరికీ నమస్కారం. నేను మీ మహేంద్ర. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో, ఇప్పుడు ఏంటంటే ఇవాళ నేను ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్తున్నా. తిరుపతి అంటే కొండపైకి కాదు, కొండ కిందకే. సో, అక్కడ ఒక చిన్న పనుంది అన్నయ్యకి. సో, దానికోసం వెళ్తున్నాము. సో, ఎలాగో ఇంకా మా అమ్మ కూడా వస్తుంది మాతో. సో, ఇంకా ఆబ్వియస్లీ మా మమ్మీ వస్తే మాతో అక్కడున్న గుళ్ళన్నీ తిప్పుతుందనమాట. సో, అందుకే ఇప్పుడు గుడికెళ్తున్నాం. ఫస్ట్ ఆ గుడికెళ్ళి ఆ తర్వాత ఆ పని చూసుకోవాలి. ఏ గుడికెళ్తున్నాం అనేది మీకు అక్కడికెళ్ళాక చూపిస్తాను. మేబీ చాలామంది తెలిసే ఉంటుంది, తెలిసే ఉండకపోవచ్చు. మ్యాక్సిమం చిత్తూరోళ్ళు, తిరుపతి వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. బయట ఉన్న వాళ్ళకి తెలుసో తెలీదో నాకైతే ఐడియా లేదు. సో, అందుకే చూపిస్తున్నాను మీకోసం. మీకు ఒకవేళ తెలుసంటే కింద కమెంట్ చేయండి. సో, అక్కడికెళ్ళాక చూపిస్తాను మీకు ఏ గుడి అనేది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం నలుగురం కలిసి. సో బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఎందుకంటే గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పి వితౌట్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోయాం. మాకు చిత్తూరు టు తిరుపతి ఎంతసేపు పడుతుంది అంటే 65 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో మాక్సిమం 45 to 50 మినిట్స్ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు రోడ్స్ చాలా బాగున్నాయి, కొత్త హైవే వేశారు. సో రోడ్స్ అన్ని చాలా బాగుంటాయి. సో మాక్సిమం తొందరగా వెళ్ళిపోవచ్చు. అప్పుడే కార్ పార్క్ చేసి ఇంకా గుడికి వెళ్తున్నాము. గుడి పక్కనే కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. సో ప్రాబ్లం లేదు, కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి స్పేస్ చాలా ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకా కార్ పార్క్ చేసి ఇంకా గుడికి వెళ్తున్నాం అనమాట. ఇంతకీ మేము ఏ గుడికి వచ్చామంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి అనమాట. ఇది తిరుపతి నుంచి 11 కిలోమీటర్స్ అవతల ఉంటుంది, చంద్రగిరికి దగ్గర ఉంటుంది. ఈ గుడి పేరు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. అది ఇక్కడే శ్రీవారి మెట్లు కూడా ఉంటుంది. ఒకవేళ మనం నడిచెళ్ళాలంటే ఇక్కడ నుంచి నడిచెళ్ళచ్చు శ్రీవారి మెట్ల దగ్గరికి. మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ ఏ ఆటో వాళ్ళైనా చెప్తారనమాట, శ్రీవారి మెట్ల దగ్గరికి తీసుకెళ్ళాలంటే ఏ ఆటో వాడైనా తీసుకెళ్ళిపోతారు. పేరు శ్రీవారి మెట్లు, అక్కడి నుంచి నడిచెళ్ళచ్చు అనమాట మనం. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. అసలు ఇక్కడ స్వామివారి పేరు వచ్చి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనమాట. అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ స్వామివారు పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడ అగస్త్య మహర్షి ఆశ్రమం ఉండే. సో పెళ్లి చేసుకున్న వెంటనే కొండెక్కకూడదని చెప్పి ఇక్కడ వచ్చి ఒక 6 months ఉన్నారంట. సో అలా కొన్ని రోజులు ఉన్నారు, 6 months పర్టికులర్గా కానీ కొన్ని రోజులు ఉన్నారు ఇక్కడ ఆశ్రమంలో. సో అందుకని ఇక్కడ స్వామివారికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పేరు వచ్చింది, ఎందుకంటే పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చారు కదా, కళ్యాణం చేసుకొని. అందుకే ఇక్కడ పేరు వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ వచ్చి మొక్కుకుంటే పెళ్లి అవుతుందని నమ్మకం అనమాట ఇక్కడ. ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. శ్రీనివాస మంగాపురం నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపోయి తిరుచానూరుకి వెళ్తున్నాం అనమాట. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి తిరుచానూరుకి అయితే రీచ్ అయిపోయాం మేము. ఎండ మాత్రం భయంకరంగా ఉంది. సో ఇప్పుడు కార్ పార్క్ చేసి ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇంకా सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय. ॐ शान्ति शान्ति शान्तिः. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. ఫుల్ క్రౌడ్ ఉన్నారు అనమాట. సాటర్డే కదా, చాలా క్రౌడ్ ఉన్నారు. సో దర్శనం అయితే బాగా అయింది, మంచిగా అయింది దర్శనం. ఇంక రిటర్న్ వెళ్తున్నాం. ఫుల్ ఎండగా ఉంది, కాళ్ళు కాలుతున్నాయి కింద అయితే. వచ్చిన పనులన్నీ అయిపోయినాయి, ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో టైం అరౌండ్ ఇప్పుడు 12:30 అలా అవుతుంది. సో జస్ట్ 4 hours వచ్చిన పనులన్నీ అయిపోయినాయి. ఇవాళ క్రౌడ్ అంత ఎక్కువ అయితే లేదు, ఓన్లీ తిరుచానూరులో లైట్ క్రౌడ్ ఉండే. సో బట్ అది అక్కడ తొందరగా అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అందరం కలిసి. ఇంకా सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा
गमय